నమస్కారం. నేను రవీందర్రావు. మీరు చూస్తున్నారు ఎస్ఐజి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. గత 10 రోజుల నుండి కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లకు వివిధ విషయాలపైన కొంత సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ద్వారా మేము పలు రకాల వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. ఈ పరంపరలో ఇది 4వ వీడియో. ఎవరైనా ఇంతకుముందు చేసినటువంటి వీడియోలు కనుక చూడనట్టయితే తప్పకుండా వెనక్కి వెళ్ళి ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను చూస్తారని ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు ఉండవలసినటువంటి గుణ లక్షణాలు, అదేవిధంగా వాళ్ళకు ఉండాల్సినటువంటి నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు నైపుణ్యాలు. ఎందుకంటే సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తి, మహిళ గాని పురుషుడు గాని, నిన్నటి వరకు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి లేదా కొన్ని బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి. కానీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే గ్రామంలో ఉండబడేటువంటి జనాభా 2000 కావచ్చు, 3000 కావచ్చు, ఆ గ్రామం యొక్క పరిస్థితిని బట్టి కొన్ని వందల కుటుంబాలకి తాను ఒక మార్గదర్శకత్వం చూపించేటువంటి మార్గదర్శిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రానున్న 60 నెలల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో ఆ గ్రామంలో రకరకాలైనటువంటి సమస్యల పరిష్కారం కావచ్చు, ప్రజలకు అభివృద్ధిలో మరియు ప్రజలకు ఒక మంచి జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందించడంలో మరి వచ్చేటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తూ మరి గ్రామాన్ని అన్ని విషయాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడానికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించే వ్యక్తిగా సర్పంచ్ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నిన్నటి వరకు మీ ఆలోచన విధానం కానీ, మీరు తీసుకున్నటువంటి బాధ్యతలు కానీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి మీరు మీ కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం గ్రామం మొత్తానికి కూడా మీరు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా గ్రామాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతను మీ భుజస్కంధాలపైన వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి గుణాలు ఉండాలి, అదేవిధంగా ఎటువంటి నైపుణ్యాలను మీరు పెంచుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడతాం. ఎందుకంటే ఇంత గురుతరమైన బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి వ్యక్తులకు కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, లేదా మనలో ఉన్నటువంటి వాటికి సానబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి అవసరమైనటువంటి నాయకత్వ లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే, మరి నిజాయితీ మరియు నైతికత, ప్రజాసేవ పట్ల నిబద్ధత, దూరదృష్టి మరియు భవిష్యత్తు గురించి ఆలోచన, సమ్మిళిత మరియు సామాజిక సున్నితత్వం, ధైర్యం మరియు నిర్ణయాలు చేసేటువంటి సామర్థ్యం, బాధ్యత మరియు జవాబుదారీతనం అనేటువంటి ఒక 6 రకాలైనటువంటి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు అలవర్చుకోవాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు. ఇవి ఏ ఏ మేరకు మీలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. లేనట్టయితే వీటిని అలవర్చుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా నిజాయితీ, నైతికత. మనం ఏదైతే గ్రామంలో మాట్లాడతామో, ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తామో ఆ వాగ్దానాన్ని నిజాయితీగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్ల కోసమో, 10 మందిని మెప్పించడం కొరకో, 10 మందికి ప్రదర్శించడం కొరకో మాట్లాడడం కాకుండా, మనం మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండేటువంటి నిజాయితీ మనం ఉండాలి. ఈ నిజాయితీ అనేది ఎంత పెద్ద మొత్తంలో కనుక మనం ఉంటామో అంతగా ప్రజల లోపల మనకు గుర్తింపు అనేది ఉంటుంది. నువ్వు నిజాయితీ కనుక లేకపోయినట్టయితే, నీ మాట మీద నిన్న మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడిన మాటకి డిఫరెన్స్ కనుక ఉన్నట్టయితే, ప్రజలు బహుశా మిమ్మల్ని నిలదీయకపోవచ్చు, కానీ ప్రజల లోపల మీరు రోజు రోజుకు పలచనైపోతారు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడింది, ఆమె అప్పుడేం చెప్పింది, ఇప్పుడేం మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఏదైనా పొరపాటు జరిగినట్టయితే దాన్ని నిజాయితీగా వాళ్ళ ముందు, ఈ పొరపాటు జరిగింది, ఇలా చేద్దామని అనుకున్నాను, ప్రయత్నం చేశాను, చేయలేకపోయాను అని ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా, ప్రతి ఒక్కటి గ్లోరియస్ పిక్చర్ అంటే అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ అవుతున్నాయి, కొన్ని మీకు సాధ్యం కాకపోవచ్చు, మీరు కూడా ప్రయత్నం చేసి విఫలమై ఉండొచ్చు, కానీ మీరు సక్సెస్ అయింది మాత్రమే చెప్పి ఫెయిల్ అయిన దాన్ని చెప్పుకోకుండా ఉండడం కాకుండా, ఏదైతే మీ ప్రయత్నం చేశారో దాన్ని నిజాయితీగా ప్రజల ముందు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి నైతికత. అంటే మీరు ఎలా ఉంటారు, మీరు ఎంతవరకు దాని బాధ్యత తీసుకుంటారు అనేది కొన్ని నైతికమైనటువంటి లక్షణాలు. అంటే 10 మందికి చెప్పేటప్పుడు మీరు కూడా దాన్ని అలవాటు పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనం చాలా విషయాలు, మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా తీర్పులు చెప్తారు, లేదా చాలా వివాదాలను పరిష్కరిస్తారు, లేదా చాలా అంశాల్లో మీరు మాట్లాడినప్పుడు మీరు నైతికంగా మీరు వాటిని అమలు చేస్తున్నారా లేదా, అంటే ఒకరికి చెప్పడమే కాదు, మీరు కూడా అమలు చేసినప్పుడు మాత్రమే మీ మాటకి శాంక్టిటీ ఉంటుంది. లేదంటే మీరు చెప్తారు కానీ మీరు దాన్ని మీ జీవితంలో పాటించరు అనుకోండి, అంటే మీ మాటకి మీ ప్రవర్తనకి లింక్ కనుక లేకపోతే
దాన్ని మీరు నైతికంగా పతనమైనట్టుగానే లెక్క. అంటే మీ మాట ఎప్పుడైనా కానీ మీరు చేసేదే మాట చెప్పాలి, చెప్పింది చెయ్యాలి. అది నీతి, నిజాయితీ అని అనవచ్చు. ఆ గుణాన్ని మనం వీలైనంతగా పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల లోపట మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. ఇక రెండవది ప్రజాసేవ పట్ల నిబద్ధత. కమిట్మెంట్. అంటే ఎప్పుడైతే మనం గ్రామ సర్పంచ్‌గా మీరు ఎన్నిక కావడం జరిగిందో, ఇక నుంచి ఏదో మనం ఎన్నికల్లో ఖర్చు పెట్టాం. ఆ ఖర్చు పెట్టిన రూపాయికి రూ. 2 సంపాదించుకోవాలి, లేకపోతే 4 కాంట్రాక్టులు తెచ్చుకోవాలి. రకరకాలుగా మన ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే ఆలోచిస్తే కేవలము మీరు బోర్డులో ఒక సర్పంచ్ పేరుకు మాత్రమే పరిమితం అయిపోతారు. ప్రజలందరూ 1000 మంది ప్రజలు ఉన్నట్టయితే 2000 కళ్ళు నిన్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాయని గుర్తుంచుకోండి. మీరు చేసే చిన్న పొరపాటును కూడా వాళ్ళు సీసీ కెమెరాల కంటే ఎక్కువగా మీ ఊళ్ళో ఉన్న ప్రతి కన్ను ఒక కెమెరా లాగా పనిచేస్తూ ఉంటుంది. మీ నిబద్ధత ఎంత ఉంది అంటే మీరు చేసే పనిలో చిన్న అవినీతి జరిగినా దాన్ని ఖచ్చితంగా వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ పదవిని ఒక ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడడం అనేది అలవాటు. ఆ ఆలోచన నుంచి మీరు బయటికి రండి. సర్పంచ్గా మీరు గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి మంచి పనుల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలి తప్ప సర్పంచ్కి ఏదో డబ్బు సంపాదిస్తాము అనేటువంటి ఆలోచనను పక్కన పెడితే మీరు మంచి నాయకుడిగా ఎదుగుతారు. భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకుడిగా మీరు పరిణతి చెందుతారు. కాబట్టి డే వన్ నుంచి ఇది ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీ కాదు. ఇది ప్రజలకు ఒక కమిట్మెంట్. ప్రజా సేవ చేస్తా నిన్ను ఎవరొచ్చి మిమ్మల్ని సర్పంచ్‌గా నిలబడమనలే. మీ కోరిక మేరకు లేదా మీ బంధుమిత్రుల్లో మీ పార్టీ వాళ్ళు ప్రెషర్ చేస్తే మీరు ఉండొచ్చు. కాబట్టి మీరు ప్రజలకు సేవ చేస్తా అని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఓట్లు అడిగినళ్ళు. కాబట్టి మీరు వాళ్ళకి ఆ కమిట్మెంట్ ప్రకారం మీరు ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకు పనిచేసే కమిట్మెంట్ ఉండాలి తప్ప ఏదో ప్రజలకు ఓటప్పుడు రూ. 500 ఇచ్చాను, రూ. 1000 ఇచ్చాను లేదా ఖర్చు పెట్టాను కాబట్టి నేను దాన్ని తిరిగి రాబట్టుకుంటాను అనేటువంటి ఒక రివెంజ్ పాలిటిక్స్ కనుక వెళితే త్వరలోపటనే మీరు నైతికంగా పతనమైపోతారు, నిజాయితీ లేని వ్యక్తులుగా మారిపోతారు మరియు ప్రజల లోపట పలచన అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఈ 60 నెలలు ప్రజల కొరకి నేను పని చేస్తాను. ప్రజలు ఏ రకంగా తీసుకున్నా పర్వాలేదు. నేను 100% వాళ్ళ మంచి కొరకు, గ్రామం మంచి కొరకు పనిచేస్తానని అని ఏదైతే నాయకత్వ లక్షణం ఉంటుందో దాన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దూరదృష్టి మరియు భవిష్యత్తు ఆలోచన. ఏది ఆలోచించినా కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తే వాడిని నాయకుడు అనడు. వాళ్ళని సాధారణమైన వ్యక్తులు అంటారు. అంటే మనం అంటాం బురదలో రాయేసి వెళ్ళిపోవడం. అంటే తాత్కాలికంగా ఉపశమనం చేయడం ఒక ఎత్తు అయితే దీర్ఘకాలికంగా అంటే గ్రామం యొక్క భవిష్యత్తు అవసరాలను, గ్రామ ప్రజల యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామానికి మరి మంచినీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, చెరువుల అభివృద్ధి కావచ్చు, లేకపోతే గ్రామం లోపల రకరకాల వసతుల ఏర్పాటు కావచ్చు. ఒక 20-30 సంవత్సరాల విజన్ అంటాం మనం. దూరదృష్టి అంటే విజన్. ఒక గ్రామ అభివృద్ధికి ముఖ్యమైనటువంటి నిర్మాత, దర్శకుడుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఒక దూరదృష్టితో ఆలోచించాలి. కేవలం చిన్న చిన్న స్వల్పకాలిక ఆలోచనలు కాకుండా దీర్ఘకాలమైనటువంటి ఆలోచనను, గ్రామ భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. కేవలం నేను 5 సంవత్సరాలు ఉంటాయి, ఈ 5 సంవత్సరాలు గడిచిపోతే బాగుంటుంది అనేది కాకుండా లాంగ్ టర్మ్ రిజల్ట్ ఏది ఇస్తుంది మన గ్రామానికి అంటే మీరు దిగిపోయిన తర్వాత కూడా మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను చేసిన పని వల్ల ఇంత మంచి జరిగింది, లేకపోతే నేను చేసిన పని వల్ల మన గ్రామం సుభిక్షంగా ఉంది అని చెప్పుకునేటట్టుగా మీ ఆలోచన, మీ నాయకత్వం అనేది ఉండాలి. ఆ రకంగా మీ నాయకత్వ లక్షణం ఉండాలి. టెంపరరీ అంశాల మీద ఉండకూడదు. ఇక నాలుగవది సమ్మిళిత సామాజిక సున్నితత్వం. సమ్మిళిత అంటే గ్రామంలో రకరకాల కులాలు, వర్గాలు, మతాలు, భిన్నమైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, అదేవిధంగా వికలాంగులు, ఒంటరి స్త్రీలు, స్త్రీ యాజమాన్యం ఉన్నటువంటి కుటుంబాలు, తర్వాత దివ్యాంగులు, రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి సమాహారమే గ్రామం. కాబట్టి ఎవరైతే ఈ నిస్సహాయులు ఉంటారో, ఎవరైతే సమాజంలో కొంచెం నెట్టిబోయబడి ఉంటారో అట్లాంటి కులాలను కానీ, కుటుంబాలను కానీ, వ్యక్తులను కానీ మీరు ఇంక్లూజన్ చేసుకోవాలి. అంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను మెయిన్ స్ట్రీమ్కి తీసుకొచ్చి నిర్ణయాల లోపల కానీ, అమలు లోపల కానీ, మానిటరింగ్ లోపల కానీ, కార్యక్రమాల లోపల కానీ వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ, వాళ్ళకు వెన్నుదన్ను ఇస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ మెయిన్ స్ట్రీమ్ అంటే గ్రామ అభివృద్ధి లోపల వాళ్ళని కీలకమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి ఒక గుణం ఉండాలి. అంటే సెన్సిటివిటీ ఉండాలి. అంటే సెన్సిటివిటీ ఎంతసేపు మీ చుట్టూ ఉన్నటువంటి నలుగురు కోసమే ఆలోచన కాకుండా, కేవలం మీకు నమస్తే పెట్టే వాళ్ళ కోసమే మీరు ఆలోచించకుండా, ఒక వర్గం కోసం మీరు పనిచేయకుండా గ్రామం మొత్తం మీది. ఒక్కసారి సర్పంచ్ అయ్యే వరకే మీకు ఎన్నిక. సర్పంచ్ అయిన తర్వాత మీరు ఊరు మొత్తానికి ప్రతినిధి కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల నిస్సహాయ వ్యక్తులను కూడా మరి ముందుకు తీసుకొచ్చి వెనుకబడిన వాళ్ళను కలుపుకుపోయి మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఇంక్లూజివ్ అనేటువంటి సామాజిక సున్నితత్వము, సమ్మిళితం అనేటువంటి నాయకత్వ లక్షణం కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక ధైర్యం, నిర్ణయ సామర్థ్యం. కొన్ని నిర్ణయాలు అప్పుడప్పుడు ప్రజలకు కూడా కోపం తెప్పించవచ్చు. కానీ ఆ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి గొప్ప ఆలోచన మీరు వాళ్ళకి చెప్పగలిగినట్టయితే, విశదీకరించగలిగినట్టయితే మరి వాళ్ళు మీకు సహకరిస్తారు. అంటే కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మీరు చరిత్రలో నిలబడతారు. అదేవిధంగా డిసిషన్ మేకింగ్ పవర్ అనేది మీకు ఉండాలి. అంటే ఎంతసేపు పైనున్నోళ్ళని అడుగుదామా, కిందున్నోళ్ళని అడుగుదామా, పక్కన్నోళ్ళని అడుగుదామా, దీంట్లో ఏం చేయాలో నాకు తెలియట్లేదు అనేది కాకుండా గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క బాగు కోసం, గ్రామ భవిష్యత్తు కోసం ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదో నిర్ణయించుకొని ఆ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని 10 మందిని ఒప్పించేటువంటి డిసిషన్ మేకింగ్ పవర్, నా నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక లక్షణం అనేది మీ లోపల ఉండాలి. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకు పోయేటువంటి లక్షణం కూడా మీ లోపల ఉండాలి. దాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బాధ్యత, జవాబుదారీతనం అనేది మరొక ముఖ్యమైనటువంటి నాయకత్వ లక్షణం. మనం ఏదైనా పని చేసినట్టయితే మంచికి చెడుకు రెండింటికి కూడా బాధ్యత, అకౌంటబిలిటీ అని మాట్లాడతారు ఇంగ్లీషులో దీన్ని. మీరు కనుక చూసినట్టయితే మనం సక్సెస్ అయితే మనదని చెప్తాం, ఫెయిల్ అయితే వేరే వాళ్ళదని చెప్తాం. కానీ మీరు చేసే పనులన్నీ సక్సెస్ కాకపోవచ్చు, కొన్ని ఫెయిల్యూర్ కూడా కావచ్చు. పని జరిగినా జరగకపోయినా దానికి గ్రామ సర్పంచ్గా మీరు పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం సక్సెస్ నాది, ఫెయిల్యూర్ ఇతరులది అనేటువంటి దూరం నుంచి బయటకు వచ్చి ప్రతి విషయం గ్రామం లోపల మీరు నాయకత్వం వహించాలి. దానికి పూర్తి సంపూర్ణమైనటువంటి బాధ్యత మీరు తీసుకున్నప్పుడే మీరు ఒక అకౌంటబుల్ పర్సన్గా నిలబడతారు, ఒక మంచి నాయకుడిగా మీరు నిలబడతారు. కాబట్టి ఇవి ఒక గ్రామ సర్పంచ్కి ఉండవలసినటువంటి 6 ముఖ్యమైనటువంటి నాయకత్వ లక్షణాలు. అది కనుక చూసినట్టయితే మరొకసారి నీతి, నిజాయితీ, నైతికత, ప్రజాసేవ పట్ల నిబద్ధత, దూరదృష్టి, భవిష్యత్ ఆలోచన, సమ్మిళిత మరియు సామాజిక సున్నితత్వము, ధైర్యము, నిర్ణయ సామర్థ్యము, బాధ్యత, జవాబుదారీతనం, ఈ 6 నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అసలే లేకుండా ఎవరు ఉండరు. కానీ వీటిని ఒక్కసారి గుర్తించుకొని, సానబట్టుకొని, మెరుగుపరుచుకొని మరింత చక్కగా వీటిని నిర్వర్తించినప్పుడే మీకు గ్రామం లోపల ఒక మంచి ఆదరణ కానీ, ప్రజల యొక్క అభిమానం కానీ, మీకు పనిచేసే సాటిస్ఫాక్షన్ కానీ దొరికే అవకాశం ఉంటుంది. ఇక కొన్ని నాయకుడుగా, గ్రామానికి నాయకుడుగా లేదా నాయకురాలుగా మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి మీకు కొన్ని నైపుణ్యాలు, సామర్థ్యాలు కూడా ఉండాలి. కేవలం లీడర్ అనేటువంటి వాళ్ళకు నాయకత్వ లక్షణాలతో పాటు కొన్ని స్కిల్స్ అంటాం మనం, నైపుణ్యాలు ఉండాలి. ఆ నైపుణ్యాలు ఏముండాలి అంటే, ముఖ్యమైన నైపుణ్యాలు, ఎన్ని ఎక్కువ నైపుణ్యాలు ఉంటే అంత మంచిది. కానీ కొన్ని కీలకమైన నైపుణ్యాలు మీరు సర్పంచ్గా బాధ్యత నిర్వర్తిస్తున్నారు కాబట్టి తప్పనిసరి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది పరిపాలనా నైపుణ్యం, ఆర్థిక నిర్వహణ సామర్థ్యం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, సమాచార మరియు సంభాషణ నైపుణ్యం, వివాద పరిష్కారం, అదేవిధంగా సమస్య పరిష్కార సామర్థ్యం, బృంద నాయకత్వం మరియు సమన్వయం, ప్రణాళిక తయారు చేసేటువంటి నైపుణ్యం, డిజిటల్ మరియు రికార్డు నిర్వహణ నైపుణ్యం అనేటువంటి ఈ యొక్క 8 రకాలైనటువంటి నైపుణ్యాలు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ సర్పంచ్గా మీరు ఎదగాలంటే ఈ నైపుణ్యాలను ఒక్కొక్కటిగా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని ఒక్కసారి కనుక మనం చూసినట్టయితే వివరంగా, పరిపాలనా నైపుణ్యం. గ్రామ పంచాయతీ అనేది ఒక సంస్థ. ఈ సంస్థను మీరు నడిపించాల్సినటువంటి అధినాయకులుగా మీరు ఇప్పుడు కూర్చున్నారు ఆ సర్పంచ్ సీట్లో. కాబట్టి అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, అదేవిధంగా గ్రామం లోపల గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి, అదేవిధంగా రకరకాల మహిళా సభ జరుగుతుంది, బాలల సభ జరుగుతుంది, గ్రామంలో స్కూల్ ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది, రకరకాల సిబ్బంది ఉంటారు. మరి వీళ్ళందరికీ సంబంధించిన విధులు, బాధ్యతల పైన మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి రకరకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిధులు, విధుల పైన, చట్టాల పైన మరియు సామాజిక కార్యక్రమాలపైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిపాలన అనేది దానిపైన మీకు పట్టు ఉంటుంది. మీకు పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తాడో ఆయన విధులు బాధ్యత తెలియకపోతే మీరు ఆయనతో ఏం మాట్లాడలేరు. కారోబార్ ఏం చేయాలో మీకు తెలియకపోతే ఏం మాట్లాడు. ఒక ఎలక్ట్రీషియన్ ఏం చేయాలో అంటే ప్రతి ఒక్క ఏమంటారు పనిచేసే ఉద్యోగులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పథకాలు కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ కావచ్చు, వీటన్నిటిపైన సంపూర్ణమైన అవగాహన అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మీరు పరిపాలనలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయితే మొత్తం మీ వ్యవస్థ ఫెయిల్ అయ్యే అవకాశం. ఇక రెండవది ముఖ్యమైనది ఆర్థిక నిర్వహణ సామర్థ్యం. అసలు ఈ నిధులకు సంబంధించినటువంటి పూర్తి గ్రామ పంచాయతీకి అంతర్గత నిధులు ఏమున్నాయి, బహిర్గత నిధులు ఏమున్నాయి, ఈ అంతర్గత నిధుల లోపల ట్యాక్స్ల రూపంలో
ఏమేమి మనం కలెక్ట్ చేయొచ్చు, ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేయొచ్చు, ఎంత కలెక్ట్ చేయొచ్చు. మరి ఈ యొక్క బహిర్గత నిధుల నుంచి కనుక చూసుకుంటే స్టేట్ ఎస్ఎఫ్సి అంటాం, మనం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఏం ఫండ్స్ వస్తాయి మనకు, ఎప్పుడెప్పుడు వస్తాయి మనకు, ఒక్కొక్క వ్యక్తుల పరంగా వస్తాయి మనకు, కార్యక్రమాల పరంగా వస్తాయి, ఏ డిపార్ట్మెంట్ల నుంచి మనకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఎఫ్ఎఫ్సి అంటాం, 15th ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు ఉంటాయి. ఆ నిధులు ఎప్పుడు వస్తాయి, ఏ పేరు మీద వస్తాయి, ఎంత వస్తాయి అనేటువంటి పూర్తి నిధులకు సంబంధించిన ఆ, బయట నుంచి వచ్చేటువంటి నిధులు మనం అంతర్గతంగా మరి గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో పన్నుల రూపంలో కావచ్చు, ఇతరత్ర రూపంలో లోపల అవి ఏమిటి అనేది ప్రతి దాని మీద కూలంకషంగా మీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. వీటిని ఎలా నిర్వహించుకోవాలి, మరి ఒక సంవత్సరం వీటిలో ఎంత వస్తుంది, ఆ సంవత్సరంలో మనం ఎంత ఖర్చు పెట్టాలనేటువంటి నిర్వహణ సామర్థ్యం కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ లెక్కలను కూడా చూసుకునేటువంటి తెలివితేటలను మీరు అలవాటు చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలపైన అవగాహన అనేది మూడోది. ఇందాకనే చెప్పాను, ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు మీరు ఇంతకు ముందు కనుక చూసుకున్నట్టయితే వీడియోలో 29 అంశాలను మనం గ్రామ పంచాయతీ లోపల మనం చూడాల్సిన అవసరం ఉంటుంది రానున్న రోజుల్లో. మరి అనేక డిపార్ట్మెంట్లు 30 నుంచి 40 ప్రభుత్వ శాఖలు, రకరకాల ఎస్సీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, మైనార్టీస్ కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మంచినీటి సరఫరా డిపార్ట్మెంట్ ఉంది, రోడ్ల డిపార్ట్మెంట్ ఉంది, పాఠశాల విద్య ఉంది, ఐసిడిఎస్ ఉంది, అదేవిధంగా సర్ప్ ఉంది. ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వ పథకాల్లో ఏ కార్యక్రమాలు ఉన్నాయి, ఏ కార్యక్రమాన్ని ఎవరితో మనం జోడించవచ్చు, మరి వికలాంగులు ఉంటే వాళ్ళకి ఎవరి ద్వారా సాయం చేయొచ్చు, మహిళా సంఘాలు ఉంటే వాళ్ళకి ఎవరి దగ్గర పోయి మాట్లాడాలా, ఇల్లు లేకపోతే ఎవరి దగ్గర పోయి మాట్లాడాలి అంటే మీకు ప్రజల బాధలు తెలిస్తే సరిపోదు. ఆ బాధలను తీర్చడానికి ఎక్కడ మనకు సోర్స్ ఉందో తెలవాలంటే ప్రభుత్వ పథకాలపైన అవగాహన. ఏ సర్పంచ్కి అయితే ఎక్కువ ప్రభుత్వ పథకాలపైన అవగాహన ఉంటుందో, డిపార్ట్మెంట్ల పైన అవగాహన ఉంటుందో ఆయన చక్కగా ప్రజలకు ఆ స్కీములు అందించగలుగుతాడు. అవగాహన లేనటువంటి సర్పంచులు 24 గంటలు ఖాళీగా తిరగడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఇతరులపైన వాళ్ళు డిపెండెంట్గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంకా 4వది సమాచార సంభాషణ నైపుణ్యాలు, అంటే కమ్యూనికేషన్. అంటే మీరు సమాచారాన్ని తెప్పించుకోగలగాలి, సమాచారాన్ని మీరు బయటికి, అంటే గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ విషయాలను బయట మీరు రకరకాల ఫోరములలో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక ఎంపీడీఓ దగ్గరికి పోయి కూర్చున్నట్టయితే ఎలా పరిచయం చేసుకోవాలి, ఒక తహసీల్దార్తో ఎలా మాట్లాడాలి, ఒక సబ్ ఇన్స్పెక్టర్తో ఎలా మాట్లాడాలి, ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏం చెప్పాలి, ఒక మీటింగ్లో ఎలా మాట్లాడాలి, మహిళలతో ఎలా మాట్లాడాలి, గ్రామ పెద్దలతో ఎలా మాట్లాడాలి, అంటే రకరకాలైనటువంటి వ్యక్తులను మీ నిత్య జీవితంలో కలిసి వ్యక్తులను, వ్యవస్థలను, అధికారులను, నాయకులను మనం ఏ విధంగా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనేది మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ స్ట్రెంగ్త్. మీ గ్రామానికి సంబంధించినటువంటి అంటే మీ గ్రామంలో జనాభా ఎంత ఉన్నారు, పురుషులు ఎంత ఉన్నారు, మహిళలు ఎంత ఉన్నారు, రైతులు ఎంత ఉన్నారు, కార్మికులు ఎంతమంది ఉన్నారు, రోడ్లు ఎన్ని ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఎన్ని ఉన్నాయి, నల్లాలు ఎన్ని ఉన్నాయి, ఈ రకంగా మీ గ్రామానికి సంబంధించిన సర్వ విషయాలు మీ ఫింగర్ టిప్స్ పైన మీ సమాచారం మీ చేతిలో ఉన్నట్టయితే మీరు ఏది మాట్లాడినా నెంబర్తో మాట్లాడాలి. ఇన్ని ఎకరాలు ఉంది, దాంట్లో తరింత ఉంది, మెట్ట ఇంత ఉంది, ఇన్ని చెరువులు ఉన్నాయి, ఇన్ని కుంటలు ఉన్నాయి, దీంట్లో ఇన్ని వందల ఎకరాలు పంట పండుతుంది, ఇంత పత్తి వేస్తాము, ఇంత మిర్చి వేస్తాము, ఇంత మేము వరి ధాన్యం సాగు చేస్తాము. ఆ విధంగా నంబర్తో సహా మీరు సమాచారాన్ని చెప్పేటట్టుగా ఆ నైపుణ్యాన్ని మీరు పెంచుకోవాల్సినటువంటి అవసరం సర్పంచ్ ఉంది. అప్పుడే మీరు ఎఫిషియెంట్ సర్పంచ్గా ఉంటారు. ఇక సమస్య పరిష్కారం. సర్పంచ్ అన్నప్పుడు, గ్రామం అన్నప్పుడు ఒక కుటుంబంలోని సమస్యలు ఉంటాయి. గ్రామం అన్నప్పుడు కొన్ని వందల కుటుంబాల సమాహారం కాబట్టి విత్ ద కుటుంబంలో సమస్యలు వస్తాయి, లేదా గ్రామంలో సమస్యలు వస్తాయి, గ్రామం బయట నుంచి కూడా సమస్యలు వస్తాయి. సమస్యలు రకరకాలుగా వస్తాయి. ఈ వచ్చే సమస్యలను మనం ఏ రకంగా సమస్యను గుర్తించడం, సమస్యను చర్చించడం, సమస్యకి సూటబుల్ పరిష్కారాన్ని వెతుక్కోవడం, ఆ పరిష్కారాన్ని మనం అవలంబించడం, దాన్ని మరొకసారి సమీక్షించుకోవడం అనేటువంటి ఒక 5 పద్ధతులు ఉంటాయి ఈ సమస్య పరిష్కారంలో. ప్రతి సమస్యను కూడా సావధానంగా విని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సమస్యకు పరిష్కారాలను వెతికి మరి వాటిని అమలు చేసేటువంటి ఒక నైపుణ్యం ఏదైతే ఉందో అది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. డే టు డే, ఎవ్రీ డే మీకు ఒక కొత్త సమస్య వస్తూ ఉంటుంది. కానీ సమస్యలకు భయపడి వెన్ను చూపి పారిపోతే అవి మిమ్మల్ని వెంటాడతాయి. సమస్యలపైన యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, సమస్యలకు సమాధానాలు దొరకబట్టాల్సిన అవసరం ఉంది, సమాధానం ఎక్కడుందో అక్కడికి పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అంటారు, ఇది చాలా చాలా అవసరం సర్పంచ్గా మీకు. ఇది లేకపోతే మీరు నాయకుడిగా రాణించలేరు. ఇక మరొకటి టీం బిల్డింగ్, బృంద నాయకత్వం మరియు సమన్వయం. సర్పంచ్గా మీరు ఎప్పుడు ఊళ్ళోనే కూర్చుంటే కొన్ని పనులు కావు, మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సర్పంచ్కి ఒక బృందం, అంటే మీ వార్డు మెంబర్లు, మీ కారోబారు, మీ పంచాయతీ సెక్రటరీ, మీ రెవెన్యూ సెక్రటరీ, మీ గ్రామంలో వాటర్ మ్యాను, ఎలక్ట్రీషియను, అదేవిధంగా మీతో పాటు పనిచేసినటువంటి ఇంకా కొంతమంది మంచి యువజన నాయకులు కావచ్చు, మహిళా సంఘాల లీడర్లు కావచ్చు, ఒక టీంను తయారు చేసుకోవాలి. సర్పంచ్ అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యక్తిగా మీరు కాదు, మీరు గ్రామం కొరకు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీకంటూ ఒక 20 మంది టీం ఉండాలి.
ఆ 20 మంది టీంని మీరు తయారు చేసుకోవాలి. చాలా ఫుల్ కాన్ఫిడెంట్ టీమ్గా బాగా ఉండాలి. మనం మన అమీర్ ఖాన్ సినిమా ఏదైతే లగాన్ ఉందో లగాన్లో టీం లాగా మనం ఉండాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్క నైపుణ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది. ఆ టీం లోపల అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి, అన్ని కులాల వాళ్ళు ఉండాలి, మహిళలు ఉండాలి, పురుషులు ఉండాలి, యువకులు ఉండాలి, రైతులు ఉండాలి. అలా సమాహారంగా ప్రజా ప్రతినిధులు ఉండాలి, కమిటీలు చైర్మన్లు ఉండాలి. అట్లా ఒక 20-25 మంది యొక్క టీంను కనుక మీరు తయారు చేసుకొని ప్రాపర్ కోఆర్డినేషన్ వాళ్ళతో ఎప్పటికప్పుడు సమన్వయం కనుక చేసుకునే నైపుణ్యం కనుక మీకు ఉన్నట్టయితే మీరు ఏ పనైనా గ్రామంలో బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మీ గ్రామాన్ని ఒక జాతీయ స్థాయి లోపల మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలంటే ఒక్కరితో ఏది సాధ్యం కాదు. అది ఒక టీం తోటే సాధ్యం. కాబట్టి అటువంటి టీంను తయారు చేసుకునే నైపుణ్యం కూడా ఒక సర్పంచ్కి అవసరం. ఇక ప్రణాళిక, తయారీ నైపుణ్యం ఇందాకే మాట్లాడుకున్నట్టు మీకు రానున్న భవిష్యత్తు రోజుల కోసం ఇప్పుడు జనవరి మాసం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం లోపల ముందు మీరు సర్పంచ్ అయ్యారు. ఈ జనవరి నుంచి వచ్చే డిసెంబర్ 31 వరకు మా గ్రామం లోపల ఏం చేయాలి, అది మనము ఆ ఈ ఇల్లు లేని వారి కోసం ఏం చేయాలి, మహిళా సంఘాల కోసం ఏం చేయాలి, రైతుల కోసం ఏం చేయాలి, వృద్ధుల కోసం ఏం చేయాలి, దివ్యాంగుల కోసం ఏం చేయాలి, బాలికల కోసం ఏం చేయాలి, పిల్లల కోసం ఏం చేయాలి, గర్భవతుల కొరకు ఏం చేయాలి, మరి గ్రామం లోపల రోడ్ల వ్యవస్థను ఏం చేయాలి, ఈ రకరకాల అన్ని వర్గాల ప్రజలకు కావలసినటువంటి ఆ అంశాలను క్రోడీకరించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకొని అందులో ముందుగా ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, తర్వాత ఇది చేయాలి, మరి ఆ కార్యక్రమాలకు ఏ డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకోవాలి, ఏ అధికారి నుంచి సహకారం తీసుకోవాలి, ఏ ప్రజాప్రతినిధి నుంచి సహకారం తీసుకోవాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒక జనవరిలో ఏం చేస్తాం, ఫిబ్రవరిలో ఏం చేస్తాం, మార్చిలో ఏం చేస్తాం, ఆ విధంగా నెలవారీగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మళ్ళీ వారం వారంగా ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళికబద్ధంగా కనుక మీరు ముందుకు పోయి చూసుకున్నట్టయితే ఒక్క సంవత్సరంలో అద్భుతాలు మీ గ్రామంలో సాధిస్తారు. ఆ రకంగా 5 సంవత్సరాల్లో మీరు చేయబోయేటువంటి ఒక 60 నెలల ప్రణాళిక కనుక మీరు తయారు చేయగలిగినట్లయితే ఒక రోడ్ మ్యాప్ మీ ముందర ఉంటుంది. ఆయన కానీ ఆమె కానీ ఒక తెలివైన సర్పంచ్గా మిగులుతారు. ఒక వైబ్రెంట్ సర్పంచ్గా మీరు ఉంటారు తప్ప గాలిపటం లాగా ఎవరెటు పిలిస్తే అటు పోయి ఎవరేం చెప్తే అది చేసి గనుక పనులు చేసినట్టయితే మీ గ్రామం గురించి మీకు ఒక ప్రణాళిక లేకపోతే మీరు ఏం చేసినా అది పెద్ద ఫలితాలని ఇవ్వడు. ఇంకొకటి డిజిటల్ మరియు రికార్డు నిర్వహణ సామర్థ్యం. ఇందాక చెప్పినట్టు ఈ యుగం అంతా కూడా డిజిటల్ యుగం. ఇప్పుడు మీకు వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే మీ యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే మీ కంప్యూటర్లో కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు, రకరకాల సమాచారం మీ మొబైల్ నుంచి లేదా మీ సిస్టమ్ నుంచి మీరు ఎప్పటికప్పుడు ప్రతి పంచాయతీ సర్పంచ్ స్త్రీ అయినా పురుషుడైనా మీరు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటే చాలా చాలా మంచిది. నేర్చుకోవాలనే తపన ఉంటే ఏది కూడా రాకుండా పోదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా కమ్యూనికేషన్ వ్యవస్థ లోపల నడుస్తూ ఉంది కాబట్టి, ఎలక్ట్రానిక్ యుగం లోపల మనం ఉన్నాం కాబట్టి, మరి నిమిషాల లోపల సమాచారాన్ని పంపాలి, సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం వెనకబడిపోతాం. మన కనుక డిజిటల్ అవగాహన లేకపోతే, అంటే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయగలగాలి, మీకంటూ ఒక మెయిల్ ఉండాలి, మీ గ్రామ పంచాయతీకి ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి, మీ గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్ ఉండాలి, మీ గ్రామ పంచాయతీ చేసే కార్యక్రమాలను చక్కగా ఫోటోల రూపంలో పెట్టాలి, కార్యక్రమాల రిపోర్ట్ల రూపంలో పెట్టాలి, ఎప్పటికప్పుడు మీరు పెట్టే ఖర్చులను మీరు చూపించగలగాలి, గ్రామంలో ఉన్న వాళ్ళందరితో ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం ఇస్తూ ఉండాలి. ఈ రకంగా డిజిటల్ని ఎంతవరకు అయితే మీరు వాడగలుగుతారో అంత సక్సెస్ఫుల్ సర్పంచ్గా మీరు మిగలగలుగుతారు. అదేవిధంగా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. గ్రామ పంచాయతీలు ఎప్పుడు ఎవరు వచ్చినా ప్రతి రూపాయికి ఇక్కడ లెక్క ఉండాల్సిన అవసరం ఉంది. వచ్చినటువంటి డబ్బులకు కానీ ఇచ్చినటువంటి డబ్బులకు కానీ రిసీట్లు ఉండాలి, ఓచర్లు ఉండాలి, క్యాష్ బుక్ ఉండాలి, అదేవిధంగా జనరల్ లెడ్జర్ ఉండాలి. ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఒక రికార్డ్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉన్నట్టయితే మీ గ్రామ పంచాయతీకి ఎవరైనా డోనర్స్ వచ్చి డోనర్స్ ఇవ్వచ్చు. ప్రభుత్వ అధికారులు కూడా మీ గ్రామాన్ని చూసినట్టయితే చాలా సంతోషంగా మీకు నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ రికార్డుల నిర్వహణ అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక నైపుణ్యం. సో ఇవన్నీ కూడా లక్షణాలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. కొన్ని నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా 6 లక్షణాల గురించి మాట్లాడుకున్నాం, 8 నైపుణ్యాల గురించి మాట్లాడుకున్నాం. మొత్తం 6 లక్షణాలు, 8 నైపుణ్యాలు ఏ సర్పంచ్ అయితే ఔపోసన పడతారో, ఏ సర్పంచ్ అయితే వాటిని అలవర్చుకుంటారో వాళ్ళు దినదినం వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా ప్రజల మెప్పు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా ఎదిగే నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. చివరగా గాంధీజీ గారు చెప్పినట్టు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ విలేజెస్. మహాత్మా గాంధీ చెప్పారు భారతదేశ భవిష్యత్తు గ్రామసీమల్లో ఉంది అని. దాన్ని నిజం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు వచ్చింది. ఈ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ కొలీగ్స్కి షేర్ చేయండి. ఇది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు అవగాహన మరియు పరిజ్ఞానం అందించాలని ఒక మంచి ఉద్దేశం పెట్టినటువంటి ఛానల్. రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు మరింత విపులంగా మీకోసం అందించడం అనేది ఈ ఛానల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నమస్కారం.